బాలీవుడ్లో అతి తక్కువ టైంలోనే గొప్ప స్థాయికి ఎదిగినట్టే హీరో ఎవరంటే టక్కుని చెప్పే పేరు మాస్ మహారాజుగా పిలువబడేటువంటి రవితేజ. ఆయన ప్రస్తుతం ఆయన కుటుంబం కొన్ని సమస్యలతో సతమతమవుతుంది. ఇటీవలనే ఆయన బ్రదరు భరత్ యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ తర్వాత ఇప్పుడు రవితేజ పైన డ్రగ్స్ తీసుకుంటుండగా ఒక ఆరోపణలు రావడం, నోటీసులు రావడం కూడా ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఆయనకి అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడైనటువంటి డాక్టర్ కడియాల రాజేంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు రవితేజ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా. చెప్పండి రాజేంద్ర గారు, రవితేజ గారి కుటుంబంతో మీకు చాలా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వారి దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు కాబట్టి అసలు రవితేజ వ్యవహారంలో ఎలా ఉంటుంది ఏంటి? రవితేజ హెల్త్ కాన్షియస్ మనిషి అండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి కాదు. అట్లాగే స్మోక్ చేయడం మీరందరూ కూడా చూడొచ్చు. పార్టీస్లో ఏమన్నా ఉంటే ఆల్కహాల్ విషయం నేనైతే మాట్లాడలేను, కానీ డ్రగ్స్ విషయం అయితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అతను డ్రగ్స్ ముట్టుకునే వ్యక్తి అయితే మాత్రం కాదు. ఈ నోటీసులు ఇవ్వటం ఇవన్నీ ఫార్మాలిటీస్, కొన్ని గవర్నమెంట్లో ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏదన్నా ఉన్నప్పుడు కాల్ లిస్ట్లో ఏదన్నా ఉన్నప్పుడు నోటీసులు పంపించామని హడావుడి చేయటం, తర్వాత ఇతను లేడు అని చెప్పటం, ఆ టైంకి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతూ ఉన్నాయి. మేమేం అడుగుతా ఉన్నామంటే కాల్ లిస్ట్లో ఉంటే కనుక అక్కడ 500 మంది పేర్లు ఉంటే కనుక ఎవరి సెల్లోనే కూడా 300-400 పేర్లు ఉంటే 300-400 నోటీసులు పంపిస్తారా? పంపిస్తే 300-400 అక్యూజ్రా? వాళ్ళందరూ కూడా క్రిమినల్సా? అదన్నీ తేల్చుకోకుండా ఊరికే మీడియాలో ఒక నెంబర్ ఉందని పంపిస్తే అతను ఒక సినిమా ఫ్యాన్ కింద జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఫోన్ చేసి మాట్లాడతారు. సార్ ఇప్పుడు ఒక విషయం కూడా చర్చించాలి. ఏంటంటే ఇప్పుడే భరత్ గారు అంటే రవితేజ గారు మదర్ చెప్తున్నారు, రవితేజకి కనీసం డ్రింకింగ్ అలవాటు కూడా లేదంటున్నారు. కానీ మీరు అంటున్నారు అతను పార్టీస్లో ఎప్పుడైనా తీసుకుంటవచ్చు కదా అంటున్నారు కదా. అంటే పార్టీస్లో తీసుకుంటారనేది మనం చెప్పలేం. కొన్నిసార్లు ఏంటంటే నేను చాలామందిని అసలు తాగనాలను కూడా పార్టీస్లో 10 మంది తాగుతున్నట్టుగా నటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గ్లాస్ పట్టుకోవటం అనేది ఆయన నాకు తెలిసినంత వరకు మాత్రం స్మోక్ కానీ డ్రగ్స్ కానీ తీసుకునే వ్యక్తి కాదు. దీన్ని చూస్తే భరత్ ఈ విషయంలో అలవాటు చేసినట్టుగా మాట వినపడుతుంది. అది ఇంతవరకు నిజం? భరత్ని మానేయమని చెప్పిన వ్యక్తి రవితేజ గారు. అసలు ఆల్కహాల్ మానేయమని చెప్పిన వ్యక్తి, నువ్వు ఆల్కహాల్ మానేస్తే ఎంతో నిలబడతావు, సక్సెస్లో ఉన్నావు, మానేయమని రోజు చెప్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి తాగుతాడనేది అసలు భ్రమ. రెండోది ఏంటంటే అట్లా తాగాలంటే కనుక తమ్ముడి దగ్గర నుంచి తీసుకోవటం ఎన్నో మీరే చెప్తా ఉన్నారు, దారిలో ఎన్నో ఉన్న స్కూల్స్లో కూడా దొరుకుతుందని చెప్తా ఉన్నారు. అది తప్పుడు వార్త. భరత్ దగ్గర నుంచి తీసుకునే అవకాశమే లేదు. అసలు భరత్ దగ్గర ఉంది అంటే కూడా ఈ పరిస్థితులు ఇప్పుడైతే మనం నమ్మాల్సిన అవసరం లేదు. అంటే మరి రవితేజకి ఇప్పుడు నోటీసులు వచ్చాయంటున్నారు కదా, ఆయన ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు హాజరవుతున్నారు? నోటీసులు ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడ అందరూ అడుగుతాను, నోటీసులు అయితే రాలేదు. వస్తాయి అనేది యాంటిసిపేషన్ చేయాల్సిన అవసరం లేదు. వస్తే కనుక దానికి లీగల్గా ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు భరత్ గారు అంటే రవితేజ గారు మాత్రమో 28న ఆయన హాజరవుతాడు అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రవితేజ గారికి ఏమన్నా మెసేజ్లు వెళ్ళి హాజరవుతారు అంటే కనుక జనరల్గా 22nd 28న ఆయన రావడానికి అవకాశం ఉంది హైదరాబాదు. 28న రావాలంటే కనుక వచ్చి కలుస్తారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే భరత్ గారి ఫ్యామిలీ కానీ ఇటు రవితేజ గారి ఫ్యామిలీ కానీ అంటే డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే అంటే ఆయనకు ఆల్కహాల్తో ఆయన దూరం పెట్టారా, లేకపోతే ఇంకా డ్రగ్స్ విషయంలో ఏమన్నా ఉందా? వాళ్ళని దూరం పెట్టలేదండి. మీరు చూస్తూ ఉంటే వాళ్ళ మదరు అందరికంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక మనిషిని ఎట్లా కాపలాగాయాలి, ఎట్లా చూడాలనేది అలా అమ్మని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి నువ్వు తిన్నావా లేదా, నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా, ఎక్కడున్నావా అనేది పొద్దున్న నుంచి రాత్రి దాకా అడిగే వ్యక్తి ఆవిడే. అసలు ఎవరైనా నష్టపోయారు ఈ ప్రపంచంలో, ఎవరైనా నష్టపోయారంటే తల్లిగా ఆవిడే నష్టపోయింది. ఎందుకంటే 24 hours భరత్ ఈవిడిని బిజీగా పెట్టేవాడు, ఈవిడ భరత్ని బిజీగా పెట్టేది. ఈ తాగుడు అవునా ఇంకోటి అవునా. అతను కూడా ఏంటంటే తన వలన ఈ తాగుడు ఆల్కహాల్ తీసుకోవటం వలన అన్నకి చెడ్డ పేరు వస్తుందేమని చెప్పి రోజు ఇక్కడే ఉండేవాడు. బట్ పడుకోవటం అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఆల్కహాల్ తీసుకున్న రోజు మాత్రం అతను ప్రైవసీ కోసం అతను ఇంట్లో అతను ఉండేవాడు. ఇది ప్రస్తుతం భరత్ గారికి అంటే రవితేజ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి డాక్టర్ కడియాల రాజేంద్ర గారు చెప్తున్నటువంటి విషయాలు. మొత్తానికి చూస్తుంటే ఇటు మొత్తానికి రవితేజ ఫ్యామిలీ మొత్తం కూడా అటు భరత్ మరణించడం, ఆ తర్వాత ఇప్పుడు డ్రగ్స్ విషయంలో మొత్తం కూడా రవితేజ ఫ్యామిలీ మొత్తం కూడా సతమతం అవుతూ సమస్యలతో అయితే చాలా వరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, స్టోరీ ఆఫ్ ద డే. ఏపీలో